బీజేపీలో మరోసారి బండి వర్సెస్ ఈటెల ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు ఎంపీ ఈటెల. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతల కామెంట్స్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. కాగజ్ నగర్ లో కొత్తగా ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించాలని మంత్రి వివేక్ ను కలిసి రిక్వెస్ట్ చేశారు సిర్పూర్ ఎమ్మెల్యే. రాష్ట్ర బీజేపీలో మరోసారి బండి వర్సెస్ ఈటెల ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలోని హిందువులందరూ ఏకం కావాలన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు కౌంటర్ గా ఎంపీ ఈటెల రాజేందర్ కామెంట్స్ చేశారు. తన వ్యక్తిగత అభిప్రాయం అంటూనే తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్ పనిచేయవన్నారు ఈటెల. జుబ్లీహిల్స్ ఫలితాలే హిందూ ధర్మాన్ని హేళన చేసే స్థాయికి రావద్దు. జుబ్లీహిల్స్ హిందూ సమాజం ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో హిందూ సమాజం ఆలోచించాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో 80% హిందువులను ఓటు బ్యాంక్ గా మార్చడమే లక్ష్యం ప్రతి రాజకీయ పార్టీ హిందూ ధర్మం గురించి ఆలోచించేటువంటి వాతావరణాన్ని పక్కా తయారు చేస్తాను. మర్చిపోండి, నేను భయపడేటోడు కాదు, వెనుకకు పోయేటోడు కాదు. 12% ఓట్ల కోసం రాజకీయ పార్టీలు అన్ని పోయి వాళ్లకు జోక్తుందో, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ హిందువుల కోసం మాత్రమే పనిచేసే విధంగా పక్కా హిందువుగా గర్జిస్తా గాంధిస్తా రోడ్డు మీద కొట్లాడతారు. తెలంగాణలో ఎప్పుడు కూడా ఈ డివిజన్ పాలిటిక్స్ తోటి అధికారం రాలేము. గుర్తుపెట్టుకో, ఒక జాతిని విస్మరించి, ఒక వర్గాన్ని విస్మరించి భారత్ని నిర్మాణం చేయలేము. ఓ 20% ఉన్నోళ్ళ సంగతి చెప్తున్నాను. ఈ డివిజన్ తెత్తం ఇట్లా అవుతుందా? మాకు దాంతో అధికారం వస్తాడని పాలసీస్ లేవు. దాంతో మాత్రమే అధికారం వస్తాడని మీరు ఏదో రాస్తుండ్రో అది మాకు లేదు. ఎన్నాళ్ళు జరుగుతుంది? కులం పునాది మీద, మతం పునాది మీద రాజకీయాలు పర్మనెంట్ నడవవు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను వేరే వాళ్ళని విమర్శిస్తలేను. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా కరీంనగర్లో నిర్వహించిన యూనిటీ మార్చ్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు బండి సంజయ్. పటేల్ 560 సంస్థానాలను దేశంలో విలీనం చేశారని, దేశం కోసం ఆయన చేసిన అనేక త్యాగాలు, ధైర్య సాహసాల గురించి నేటి తరం తెలుసుకోవాలన్నారు. నేటి యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని, లేదంటే రాజకీయ నేతల వారసులే రాజకీయాలను శాసిస్తారని చెప్పారు. దాదాపు 560 సంస్థానాలను ఒకే జెండా కింద తీసుకొచ్చి ఈ దేశాన్ని ఏకం చేసినటువంటి మహనీయుడు సర్దార్ పటేల్. ఆయన దేశం కోసం ఏ విధంగా త్యాగం చేసిండు, ఏ విధంగా ధైర్యంగా పోరాటం చేసిండు, భావితరాలకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ యూనిటీ మార్చ్ను దేశవ్యాప్తంగా నిర్వహిస్తా ఉన్నాం. కాగజ్ నగర్ లో నూతన ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించాలని మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసి రిక్వెస్ట్ చేశారు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. సెక్రటేరియట్ లో మంత్రి వివేక్ ను కలిసిన ఎమ్మెల్యే హరీష్ బాబు కాగజ్ నగర్ పట్టణంలోని పాత ఈఎస్ఐ హాస్పిటల్ శిథిలావస్థకు చేరిందని, దానిని కూల్చివేసి అదే స్థలంలో కొత్త ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి వివేక్ నూతన ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, లేకపోతే కాంగ్రెస్ తీరును ప్రజల్లో ఎండగడతామని హెచ్చరించారు మాజీ ఎంపీ బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఓటమికి సమిష్టి నేతల నిర్ణయాలే కారణమని, వ్యక్తులు కాదన్నారు. బీజేపీ గవర్నమెంట్ రావాలనుకున్నప్పుడు ప్రజల మనస్తత్వం మారుతుంది. అది అసెంబ్లీలో ఎన్నికల్లో తడాకా చూపెడతాం. ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపు కానీ ఓటమి కానీ అది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఇది సమిష్టి నిర్ణయం. రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్న సందర్భంగా బీజేపీ నేతలు ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు.